ఆ విలువైనవి ఏంటివి? దేనికోసం దాన్ని వదులుకున్నారు? అది వదులుకోవడం వల్ల ఏం జరిగింది? వదులుకోకపోయి ఉంటే ఏం జరిగేది? మాట్లాడుకుందామండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరును తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయన పిలిచిన ఆ పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండెను, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. చాలండి. అనేక సార్లు చదివిన వాక్యమే. సాధారణంగా ఈ వాక్యాన్ని 5 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా చెప్తాం. మ్యాక్సిమం 3వ రోజు ఎప్పుడో చెప్తారు. చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభు వారంట పరిసయ్యుని ఇంట అంట భోజనమునకు కూర్చున్నాడంట. భోజనమును కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన ఆ ఇంట్లో కూర్చున్నాడని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఏం తెచ్చిందంట? బుడ్డెలో అత్తరుని తీసుకుని వచ్చింది. ఏం అత్తరు అది? అచ్చ, జట, మాంసి అత్తరు. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, వేరే చోట్ల రాయబడి ఉంటుంది. తెలుగు బైబిల్లో సాధారణంగా తెలుగు బైబిల్లో ఏ అత్తరు తెచ్చిందో రాస్తారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏ బుడ్డిలో తెచ్చిందో రాస్తారు. అలబస్టర్ ఫ్లాస్క్ అంటారు. తెలుగు బైబిల్లో బుడ్డికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ జటమాంసి అనే ప్లాంట్ దాని నుంచి తీసిన ద్రవ్యమును తీసుకువచ్చింది అని చెప్పి రాశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు అలబస్టర్ ఫ్లాస్క్ అని కానీ ఇంకోటి ఏదో ఉంటుంది, ఆ పాట్ అని కానీ దాంట్లోంచి తీసుకొచ్చారు. అది పూర్వకాలము ఈజిప్ట్ టైంలో రాతితో తయారు చేశారు. ఇప్పుడు మనకి ఎలాగా పోర్సిలియన్ సిరామిక్ ఉంటాయో అలాగా రాతితో తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత అది మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, తయారైపోయిన తర్వాత దాన్ని తీయాలి అంటే ఆయిల్ని, దాంట్లో ఉన్న ద్రవ్యాన్ని, దాంట్లో ఉన్న పర్ఫ్యూమ్ని పగలగొడితే కానీ అది బయటికి రాదు. ఫుల్ ప్యాక్డ్ అనమాట, సీల్డ్ ఉంటుంది. అది రేర్, అంటే ఆ టైంలో ఘనమైనది, అందరి దగ్గర ఉండేది కాదు, విలువైనది. ఈ అలబస్టర్ ఫ్లాస్క్ని ఎవరిచ్చేవాళ్ళు అంటే వివాహానికి కానుకగా ఇచ్చేవాళ్ళు. కూతురుతో పాటు ద్రవ్యాలతో పాటు ఇది కూడా ఇచ్చేవాళ్ళు. లేదా గొప్ప వాళ్ళ దగ్గర ఉండిద్ది, చాలా ఖరీదైంది. దీని గురించే మనం వేరే చోట ప్రస్తావించినప్పుడు శిష్యులు ఏమంటారంటే, దాన్ని అమ్మితే సంవత్సరం పాటు జీతం వచ్చిద్దంట. అంటే ఎంతో ఆలోచించండి, ఆ కాలంలో వాళ్ళకు వచ్చే జీతంలో సంవత్సరం పాటు జీతం ఇవ్వచ్చు అంట దాన్ని అమ్మితే. అంత విలువైనది. ఆ విలువైన దానిని అంట ఎక్కడికి తీసుకొచ్చిందంట? యేసు దగ్గరికి, యేసు పాదాల దగ్గరికి తీసుకొచ్చిందంట.
అనేకమైన విలువైన వస్తువులు ఉంటాయి మన దగ్గర, కాదనట్లేదు. కానీ యేసు కంటే విలువగా చూసుకుంటాం వాటిని. సంవత్సరం కష్టపడి సంపాదించిన ఒక ఆస్తి అయినా అవనివ్వండి, లేదా ఏదైనా అవనివ్వండి, ఒక బిడ్డైనా అవనివ్వండి, విలువైన అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి మాట్లాడుకుంటుంటే లేక లేక పుట్టాడు ఎవరు? ఇస్సాకు గారు అబ్రహాంకి. అబ్రహాముకి ఉన్న కొడుకు ఇస్సాకు పెద్దవాడైనప్పుడు, ఒక 12 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఏమడుగుతాడంటే, ఏమడుగుతాడు? నీకు ఒక్కడైన కుమారుణ్ణి, ఎక్కడండి అది, చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గంత కట్టి ఇద్దరిని ఇస్సాకును వెంటబెట్టుకుని చీల్చి వెళ్ళాను. చూసి ఉండి వెళ్ళి వచ్చేద్దామని చెప్పాను. చాలండి, ఇది తెలిసిన స్టోరీయే. కట్టెలు మోయిస్తాడు ఎవరితో? ఇస్సాకుతోనే. తర్వాత అంటే చెయ్యూతనికి వచ్చిన, అంటే ఎదిగిన కుమారుడే, చిన్నపిల్లడేం కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాల పిల్లడేం కాదు. కొంతకాలం బంధం కలిసి పెరిగిన కుమారుడు, కొంతకాలం ఎంతో ప్రేమగా చూసుకున్న కుమారుడు, ఒక యవన ప్రాయంలోకి వస్తున్న కుమారుడు. దేవుడు వెంటనే అడగలేదు, పరీక్షించాలని వెంటనే పరీక్షించలేదు. కొంతకాలమైన తర్వాత అడిగాడంట అబ్రహాం. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కానీ మన వల్ల అయితే కాదు. ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుణ్ణి మరో మాట కూడా మాట్లాడకుండా అబ్రహాం తీసుకువెళ్ళాడు. అక్కడ అబ్రహాం అడిగాడు, ఎక్కడ పాపాత్మురాలైన స్త్రీని అడిగాడా? నీ దగ్గర ఏదో విలువైంది ఉంది, అది తీసుకొచ్చి అని అడిగాడా? అడగలేదు. అసలు ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి ఎందుకు వచ్చి ఉంటుంది? అదే అధ్యాయంలో 48వ వచనం, నీ పాపములు క్షమించబడినవని అని ఆమెతో అనేను. ఆమె నా పాపాలు క్షమించాలి యేసయ్య అని వచ్చిందా? దేనికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి. యేసు దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమించేస్తాడు అని చెప్పి అత్తరు తీసుకెళ్ళిందా? పాపాలు క్షమించడానికి అత్తరకి, విలువైనది ఆ వస్తువుకి ఏంటి సంబంధం? ఆమె పాపాత్మురాలైన స్త్రీ మనశ్శాంతి లేని జీవితం జీవిస్తుంది. బయటికి రావాలన్నా రాలేని ఊబిలో చిక్కుకుపోయి ఉంది. సమాధానం లేదు, నెమ్మది లేదు. జీవితం బాగున్నట్టే అనిపిస్తుంది, విలువైన వస్తువులు కనపడుతున్నాయి, కానీ దానికి ఇంక ఏమాత్రం విలువ లేనివాగా అనిపిస్తున్నాయి. ఒకని జీవితం తనకి వ్యక్కసయ్యేంత వరకు అందులోనే ఉంటాడని వాక్యం చెప్తుంది. మీకు ఎలా తెలుసు నెమ్మది లేదు, సమాధానం లేదు అంటే 50వ వచనం చదవండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. సాధారణంగా లోకంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటాం, కానీ ఉన్నంతకాలం వాళ్ళు చేసిన కార్యంలో, చేసిన పనిలో సంతోషంగానే ఉంటారు. కానీ తర్వాత దానికి నెమ్మది ఉండదు.
నేను చేయకూడదు అనుకుంటున్నానే, ఎందుకు ఇలా ఉన్నాను, నేను వెళ్ళకూడదు అనుకుంటున్నానే, ఎందుకు వెళ్తున్నాను, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు వదలలేకపోతున్నాను, నేను నిలబడాలనుకుంటున్నాను, ఎందుకు నిలబడలేకపోతున్నాను అన్ని సతమవుతమయ్యి నెమ్మది లేని, సమాధానం లేని జీవితంలో ఉన్నారు. ఇక్కడ ఈ పాపాత్ములైన స్త్రీ కూడా అదే జీవితంలో ఉంది. పాపాలు క్షమిస్తాడని చెప్పి రాలేదు, కానీ దేవుని దగ్గర నుంచి నిజమైన ప్రేమను సంపాదించుకోవడానికి వచ్చింది. హల్లెలూయా. లోకంలో ఎక్కడ తిరిగినా సమాధానం దొరకదండి. లోకంలో ఎక్కడ తిరిగినా నెమ్మది దొరకదు. లోకంలో ఎక్కడ ఎతికినా నిజమైన ప్రేమ దొరకదు, కానీ దేవుని పాదాల దగ్గర అది దొరికింది. ఇప్పుడు ఈ విలువైన ఏముందంట, అచ్చచట మాంసి అత్తర ఉంది, విలువైన బుడ్డిలో ఉంది. దానిని బట్టి ఇది నా ఆస్తి అనుకుని ఉంటుంది, నా దగ్గర ఇంత ధనం ఉంది అనుకుని ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ దగ్గర ఏదున్నా వ్యర్థంగానే కనబడింది. ఉదాహరణకి చెప్తా. రోజు పేపర్ చదివేవాడికైనా, లేదా పొద్దున్నే లేచి ఫోన్లు చూసుకునే వాళ్ళకైనా, లేదా ఏదో విలువైనది అంటే అలవాటు ఉన్న వాళ్ళకైనా 5 రోజులు ఉపవాస ప్రార్థనలకు వెళ్ళినప్పుడు అవి ఏమీ కనపడవు. అసలు 5 రోజులు ఆ పేపర్ గుర్తురాదు, ఆ ఫోన్ గుర్తురాదు, మనుషులు గుర్తురారు, ఇంకేమీ గుర్తురావు. అదొక ప్రపంచంలో ఉంటాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అదొక ప్రపంచంలో ఉంటారు. ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుందో, దేవుడు క్షమిస్తున్నాడని తెలుసుకుందో, దేవుడు హత్తుకుంటాడని తెలుసుకుందో, దేవుడు సమాధానం కలగజేస్తాడని తెలుసుకుందో, ఎప్పుడైతే దేవుని దగ్గర, యేసు దగ్గర సంతోషము, ఆనందము, సమాధానం ఉందని తెలుసుకుందో, మనుషులందరూ వాడుకునే వాళ్ళు కానీ దేవుడు ఏమీ ఆశించకుండా ప్రేమించేవాడని గుర్తెరిగి విలువైనది ఏదైతే విలువైంది అనుకుంటుందో దాన్ని తీసుకొచ్చిందంట. ఎక్కడికి సాధారణంగా ఈ వాక్యం గురించి చెప్తున్నప్పుడు ఆ బుడ్డి దేనికి సాదృశ్యంగా ఉంది, అత్తరు దేనికి సాదృశ్యంగా ఉంది, పాదాలు వెనక నిలబడడం అంటే ఏంటి, పాదాల మీద అవన్నీ వివరిస్తాం. కానీ ఈరోజు నేను అదంతా వివరించట్లేదు. కానీ పాపాలు క్షమిస్తాడో లేదో యేసయ్య స్త్రీకి తెలియదు, కానీ యేసు దగ్గర నెమ్మది ఉంటుందని మాత్రం గ్రహించింది. హల్లెలూయా. నీ అవసరం ఏదైనా అయినా కానీ దేవుని పాదాల దగ్గర ఉంటేనే అది తీరుతుంది. నువ్వు ఏదో విలువైనది ఉంది, ఇది ఉంది కదా, ఇది అమ్ముకుంటే నాకు సంవత్సరం తరబడి జీతం అంత డబ్బులు వస్తాయి కదా, ఇది అమ్ముకుంటే నేను గొప్పవాడిగా ఉంటాను కదా, ఇది నా ఆస్తి కదా, ఇది నా అంతస్తు కదా, ఇది నా విలువైనది కదా అని చెప్పి దాన్ని పట్టుకుని ఏలాడుంటుంటే సమాధానం గలదానివై ఆ మాట వచ్చిండేది కాదు. ఎంతో విలువైన దాన్ని ఎవరి కోసం వదులుకుంది? యేసయ్య కోసం వదులుకుంది. యేసు దగ్గరికి వచ్చిందంట, దాన్ని పగలగొట్టిందంట. ఇంకో చోట రాయబడి ఉంటుంది, పగలగొట్టిందంట, తల మీద పోసిందంట, పాదాల మీద పోసిందంట, పాదాల దగ్గర ఉందంట, ముత్తు పెట్టుకుందంట, పాదాలు కన్నీరు విడిచిందంట, కన్నీటిని ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడిచిందే అంట. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు యేసు పాదాల దగ్గర నువ్వేమి వదిలిపెడుతున్నావు? నీ విలువైంది, లోక సంబంధమైంది విలువైంది అలాగే ఉండాలి. యేసయ్య అలాగే ఉండాలి. నీ సినిమాలు అలాగే ఉండాలి. యేసయ్య ఉండాలి. నీ అడ్డమైన దారులు అలాగే ఉండాలి. ఎంతకాలము నీకు విలువైంది అనుకున్న దానివి దాచుకుంటావో సమాధానం ఎప్పటికీ రాదు, నెమ్మది ఎప్పటికీ రాదు, సంతోషం ఎప్పటికీ రాదు, సమస్యలు ఎప్పటికీ తీరు. ఆనందం వస్తుంది. లోకంలో ఆనందం లేదని నేను చెప్పను. లోకంలో చాలా ఆనందం ఉంటుంది. నేను వెళ్ళాను కదా, ఇక్కడ నుంచి ఒక 1 నెల రోజులు లేను కదా, వేరే చోటకు వెళ్ళాను. మంచి లైఫ్ అక్కడ, చక్కగా బాగుండిద్ది. ఇక అసలు చెమటలే పట్టవు ఇక్కడ. ఇంత పొద్దున్న చెమటలు కారుతూనే ఉన్నాయి ఇక్కడ. ఏసీలో ఉంటాం, ఏసీలో తిరుగుతాం, బయటికి అడుగు పెడితే చిన్న బడ్డీ కొట్టుకెళ్ళినా ఏసీ ఉంటుంది. చక్కటి లైఫ్ ఉంటుంది.
రోడ్డు మీద కారులు వెళ్ళామంటే ఆడొచ్చు గుద్దుతాడు ఈడొచ్చి ఉండదు. ఎవరు దారిలో చక్కగా వెళ్తూ ఉంటారు. ఏ గొడవలు ఉండవు, ఎవ్వరు ఉండరు, ఎవ్వరు పట్టించుకోరు. పోలీసులు కూడా మంచిగా వస్తారు, నీ ఐడి చూపించమంటారు, ఐడి కార్డు చూపించిన తర్వాత ఓకే అని వెళ్ళిపోతారు. ప్రతిదీ ఇక్కడ మనకు ఆధార్ కార్డు లాగా నేషనల్ ఐడి కార్డు ఉంటుంది. నేషనల్ ఐడి కార్డుతో టై అప్ అయి ఉంటుంది. హ్యాపీ లైఫ్. కానీ అది తాత్కాలికమైన ఆనందమే. ఆనందం రాదని నేను చెప్పను, లోకంలో ఆనందం ఉండదని నేను చెప్పను. లోకంలో ఆనందం ఉండిద్ది, విలువైనవి ఉంటాయి. కానీ యేసులో ఉండే ఆనందం ముందయన్నీ వేస్ట్, సున్నా. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ అంట ఆ విలువైన అత్తరబుడ్డినంట, విలువైన ఆ అబస్టర్ ఫ్లాస్క్నంట తీసుకువచ్చిందంట. నాకు ఇది విలువైనది కాదు, నీ పాదాల దగ్గరున్న స్థానమే నాకు విలువైనది అని పాదాల దగ్గర విడిచిపెట్టిందంట. ఇంకో ఆయన గురించి తెలుసుకుందాం మనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి వద్దకు పోగా, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు చాలండి. ఒక ఆమెమో ఎంతో విలువైనది తీసుకొచ్చంట ఎవరి దగ్గర వదిలిపెట్టేసిందంట, యేసు పాదాల దగ్గర వదిలేసిందంట. ఇంకో అతనేమో యేసుతో ఉన్నవాడే, దేవుని ఎరిగినవాడే, బాప్తిసం తీసుకున్నవాడే, రక్షణ పొందినవాడే, ప్రార్థనలో ఉన్నవాడే, ఒకప్పుడు దేవుళ్ళు ఎదిగినవాడే అంట. ఏంటంటే లోకంలో వాళ్ళు ఇచ్చే ద్రవ్యం కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం, ధనం కోసం ఎవరిని తీసుకెళ్ళి విడిచిపెట్టేద్దాం అనుకున్నాడంట? యేసయ్యని తీసుకెళ్ళి విడిచిపెట్టేద్దాం అనుకున్నాడంట. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీలాగా యేసు కోసం నీ విలువైన దాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావా? దేవుని శిష్యుడిని చెప్పుకుంటూ, దేవుని భక్తిపరుని చెప్పుకుంటూ, భక్తి పరురాలని చెప్పుకుంటూ, ప్రార్థనలో ఉన్నానని చెప్పుకుంటూ, ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పుకుంటూ, దేవుడిలో సన్నిధిలో తిరుగుతున్నాను, రక్షించబడ్డాను, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడిని ఎదుగుతున్నానని చెప్పుకుంటూ, లోక సంబంధమైన ద్రవ్యము కోసం దేవుణ్ణి తీసుకెళ్ళి విడిచిపెట్టేసే స్థితిలో ఉన్నావా? ప్రశ్న వేసుకున్నా. అది మనకే తెలిసిద్ది. ఎన్నిసార్లు దేవుణ్ణి నమ్మేసి ఉంటామో మనకే తెలిసిద్ది. లోక సంబంధమైన వాటి కోసం ఎన్నోసార్లు అమ్మేసి ఉంటాం. ఈ పాపాత్మరాలైన స్త్రీ తనకు విలువైంది అనుకున్నది పాపము చేసి సంపాదించిన దాన్ని తీసుకువచ్చి దేవుడి దగ్గర విడిచిపెట్టేసినప్పుడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, సమాధానం గలదానివై వెళ్ళు అని చెప్పి, పొమ్ము అని చెప్పి దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం సంపాదించుకుంది. ఈ ఇస్కరియోతు యూదా ఏమో 30 వెండి నాణాలకి అమ్మేసి యేసయ్యని ఏమయ్యాడు? ఉరేసుకుని చచ్చిపోయాడు. యేసు కోసం నీ విలువైన దాన్ని వదలడానికి సిద్ధపడితే సమాధానం పొందుకుంటావు. అదే నీ విలువైన దానికోసం, ఏదో ఒక విలువైంది అనుకుంటాం కదా, అక్కడ ఆ యూదా ఆయన ఆ 30 వెండి నాణాలు విలువైనవి అనుకున్నాడు. అదే లోక సంబంధమైన విలువైంది అనుకున్న దానికోసం యేసుని అమ్మడానికి, వదలడానికి ఇష్టపడితే మరణానికి అప్పచెప్పబడతాం, నాశనానికి అప్పచెప్పబడతాం. 2 విలువైన ద్రవ్యం కన్నా యేసుని విలువైంది అనుకుంది, విలువైన యేసయ్య కన్నా ఏం విలువ అనుకున్నాడు? 30 వెండి నాణాలు ద్రవ్యం విలువైంది అనుకున్నాడు. ఈరోజు ప్రశ్న వేసుకుందాం, ఏది విలువైందిగా చూస్తున్నావు? దేనికోసం దేవుడికి దూరం అవుతున్నావు? దేనికోసం సంఘానికి, సన్నిధికి దూరం అవుతున్నావు? దేన్ని విలువైన దానిగా ఎంచుకుంటున్నావు?
లోక సంబంధమైన ద్రవ్యాన్న, ఏదైనా ఉండొచ్చు, అక్కడ ద్రవ్యం రాయి ఉండొచ్చు, మనకి ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు, సంబంధం వేరే రిలేషన్స్ అవ్వచ్చు ఉండొచ్చు, లేదా సినిమాలు అయి ఉండొచ్చు, లేదా తాగుడు అయి ఉండొచ్చు, లేదా జోదం అయి ఉండొచ్చు, ఇంకేదో అయి ఉండొచ్చు, అడ్డదారులు అయి ఉండొచ్చు, ఏదైనా సరే అయి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా గనక ఉంటే ఏమొస్తుందంట ఎప్పటికైనా? సమాధానం. ఇంకో మాట చెప్తాను నేను. లోకా 7లోనే 47 ఒకసారి చదువుకుందాం. ఒక నిమిషం, దానికన్నా ముందు 40 నుంచి చదువుకుందాం. అందుకు యేసు సీమోనుతో, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పమనేను. అప్పుడు యేసు, నేను చదువుతానండి, మొత్తం పెద్దగా ఎక్కువ చదవాలి, నేను చదువు. అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అక్కడ యేసయ్యకి ఎందుకో అడగాలనిపించింది. ఎవరు అడగలా, కానీ ఆయనకి చెప్పాలనిపించింది. ఒక విషయం చెప్పాలనిపిస్తుంది సీమోను, ఒక విషయం చెప్తా, నాకు ఆన్సర్ ఇవ్వు అని అడిగాడు. ఎవరు అప్పిచ్చే వాళ్ళు మీరు అర్థమై ఉంటుంది కదా, 2 ఉన్నారు అప్పు తీసుకున్న వాళ్ళు. అప్పు ఇచ్చిన వాడికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడంట ఎన్ని 500 దేనారములు, ఇంకోడు 50 దేనారములు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ రిటర్న్ అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ ఇద్దరిని క్షమించేశాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో అని నేను అడిగితే, అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివి అతడితో చెప్పి, ఆ స్త్రీ వైపు తిరిగి, నేను స్త్రీ వైపు తిరిగి అంట సీమోనుతో మాట్లాడుతున్నాడంట. సరే, స్త్రీలు ఇట్టున్నారు కదా, స్త్రీ వైపు తిరిగి అంట సీమోనుతో మాట్లాడుతున్నాడంట. ఏమనంటే, ఈ స్త్రీని చూచుచున్నావే, రాగా నీళ్ళు ఇయ్యలేదు, నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు మానలేదు, అంటలేదు, కానీ అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించాను గనక విస్తారముగా పాపములు క్షమింపబడి నీతో చెప్పుచున్నాను నేను. ఎవరు కొంచెముగా క్షమింపబడినో, ఇప్పుడు ఇందులో మీకు ఒక తప్పు కనబడాలి. ఏంటంటే, సీమోన్ ఏం చెప్పాడు యేసయ్యకి? ఎవరివి ఎక్కువ క్షమించబడ్డాయో చెప్పాలి. ఎవరు ఎక్కువ అప్పు క్షమించబడిందో వాడు ఎక్కువగా ప్రేమిస్తాడని. యేసు ఇక్కడేం చెప్తున్నాడు? ఎవరు ఎక్కువగా ప్రేమిస్తాడో వాడు ఎక్కువగా క్షమించబడతాడని. అదేంటి? ముందు ప్రేమిస్తే క్షమించబడతాడా, క్షమిస్తే ప్రేమిస్తామా? సీమోన్ ఏం చెప్పాడు? మళ్ళీ ఒకసారి చదవండి. సీమోన్ ఏమన్నాడు? ఎవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నది. అంటే ఆయన నువ్వు సరిగా యోచింది. ఎవరికైతే ఎక్కువగా క్షమించాడో ఏం చేస్తాడంట? ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎక్కువగా ఎవరికైతే క్షమిస్తాడో, ఏంటండి అక్కడ చదవండి. ఎవరికి ఎక్కువగా క్షమించాడో వాడే అని అంది. ఏంటి వాడే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎవరి పాపాలు ఎక్కువగా క్షమించబడతాయో వాడు ఎక్కువగా. ఇక్కడ స్త్రీ ఎక్కువగా ప్రేమించింది కాబట్టి, అదేంటి? క్షమిస్తే ప్రేమిస్తారా, ప్రేమిస్తే క్షమిస్తారా? ఇప్పుడు చెప్పండి నాకు. అక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానానికి ఇక్కడ స్త్రీ చేసిన దానికి కొంచెం కాంట్రడిక్ట్ అవుతుందా అవట్లేదా? చెప్పాలి. ఎవరికి అర్థమైందో, అర్థం కాలేదేమో, అర్థమైన వాళ్ళ తర్వాత చూసుకోండి. కాంట్రడిక్ట్ అవుతుంది. అక్కడేం చెప్పాడంటే, ఎవరిని నేను ఎక్కువగా క్షమించాను, ఇద్దరు, ఒక 500 ఇవ్వాలి, ఒకటి 50 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలోని క్షమిస్తే తక్కువగా ప్రేమిస్తాడు, 500లోని క్షమిస్తే ఎక్కువగా ప్రేమిస్తాడు. అక్కడ దాకా ఓకే, బాగుంది. ఇక్కడేమో ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, అందుకే ఎక్కువగా క్షమిస్తాను అంటున్నాడు. అంటే ఈ 500 ఇచ్చినోడు ఎక్కువగా నన్ను ప్రేమించాడు, అందుకే క్షమించాను అన్నట్టు చెప్పాడు. అర్థమైందా? మరి తేడా ఉందిగా రెండు.
అర్థం ఏంటి చెప్పాలి? ఎక్కువగా ప్రేమిస్తే ఎవనికి 47లో విస్తారముగా ప్రేమించాను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన రెండూ కరెక్టే. అది లేకుండా ఇది, ఇది లేకుండా అది ఉండడానికి అవ్వదు. ఎలాగంటే నేను చెప్తా. 500 అప్పిచ్చాను ఆయనకి అనుకుందాం. 50 రూపాయలు అప్పిచ్చాను ఈయనకి అనుకుందాం. ఈ 50 రూపాయల అప్పు ఆయన నా దగ్గరికి వచ్చి నేను ఇవ్వలేనయ్యా 50 రూపాయలు అని అంట. ఓకే. ఈ 500 అప్పిచ్చిన ఆయన అమ్మో నాకు 500 ఇచ్చాడు, నేను కనపడితే డబ్బులు అడుగుతాడు అని ఏం చేస్తాడు? దూరంగా తిరుగుతాడు. అంతేనండి? 50, 500 వదిలేద్దాం. ఒకళ్ళకి 5 లక్షలు అప్పిచ్చా, ఇంకోళ్ళకి 50,000 అప్పిచ్చా. ఇప్పుడు నేను అప్పు తీర్చే స్థితిలో లేరు ఇద్దరు. ఇప్పుడు నేను కనపడంగానే దూరంగా నన్ను తప్పించుకుని తిరిగేది ఎవరు? ఇద్దరులో 5 లక్షలు ఇచ్చేవాడు. విస్తారమైన అప్పున్నవాడు యేసుని ప్రేమించాడు కాబట్టి, యజమానుడు ప్రేమించాడు కాబట్టి, అయ్యా నేను అప్పు తీర్చలేకపోతున్నాను అన్నాడు. అది ప్రేమ. హల్లెలూయా. లేదా ఎక్కడ తిరిగేవాడు? దూరంగా తిరిగేవాడు, కనపడ్డు. ఇంకా అతను విస్తారంగా ప్రేమించాడు కాబట్టి విస్తారమైన అప్పు క్షమించబడింది. ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఎప్పుడైతే విస్తారంగా ప్రేమించాడో, విస్తారమైన అప్పు క్షమించబడిందో, మరలా ఏం చేస్తాడు? ఇప్పుడు 500 ఉంది నా దగ్గరికి వచ్చే, 5 లక్షలు ఉంది నా దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను తీర్చలేకపోతున్నాను, నా వల్ల కాదయ్యా. సర్లే అయ్యా నువ్వు సంఘం మానేయొద్దు రా అన్నాం. ఏం చేస్తాడు? ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ముందే వచ్చేసి అన్నీ ఊడ్చేసి అన్నీ సెట్ చేసి అన్నీ పెట్టేసి అయ్యా మొత్తం పెట్టేసి అని అంటాడా? అంతే కదా. ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఏముంది 5 పని, ఇంకెవరో ఒకళ్ళు ఉన్నారు 5 ఇవ్వాలి, పర్లేదులే అమ్మా నువ్వు సంఘానికి రా, దబ్బుదే ఉంది, ఈరోజు ఉంటుంది రేపు లేదు అనిందనుకో, అంతే. ఇంకా ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఆనందం సంతోషం వచ్చేస్తుంది. అక్కడ కాంట్రడిక్ట్ చేస్తే కాంట్రడిక్టే. కానీ ఈ పాపములు పెట్టుకున్న స్త్రీ యేసుని ప్రేమించింది కాబట్టి యేసు పాదాల దగ్గరికి వచ్చింది. కానీ ఈరోజు క్రైస్తవులు చేస్తున్న తప్పు ఏంటంటే దూరంగా తిరుగుతున్నారు, యేసుకు దూరంగా తిరుగుతున్నారు, సంఘానికి దూరంగా తిరుగుతున్నారు, ప్రేమించలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. ప్రేమిస్తే, విస్తారముగా ప్రేమిస్తే ఏమైంది? క్షమించబడతాయి. దూరంగా తిరిగితే పెరుగుతూ ఉంటాయి, వడ్డీ పెరిగినట్టు. అందుకనే దేవుడు అన్నాడు, ఎవరికైతే ఎక్కువగా క్షమించబడ్డాయో వాడు విస్తారంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి యేసు అప్పిచ్చిన వాడి దగ్గరికి వచ్చి ఇవ్వలేకపోయానయ్యా అని చెప్పాడు. లేకపోతే చెప్పేవాడు కాదు. ఏమండి? అంతేగా. నేనంటే ప్రేమ ఉందనుకోండి, నా దగ్గరికి వచ్చి నేను ఇవ్వలేను అంటాడు. లేదనుకోండి, ఎంత వస్తుందో అంత తీసుకుని ఇంకోటి ఎవడెత్తాడు వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు, ప్రేమ లేకపోతే. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ఆయన ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమించినందుకు మళ్ళీ ప్రేమిస్తాం, ప్రేమించినందుకు మళ్ళీ క్షమిస్తాడు, క్షమించినందుకు ఆ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడు దాకంటే దేవుడితో యుగములు ఆనందించే వరకు. ఒకడు అడుగుతారు శిష్యులు వచ్చి, ఎన్ని మార్లు క్షమించాలంటే ఏమని అంటాడు? 70 మార్లు క్షమించాలంటాడు. క్షమించే దేవుడు ఆయన. దూరంగా తిరగొద్దు. లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, సంఘానికి దూరంగా తిరగొద్దు, సంఘ కాపరికి దూరంగా తిరగొద్దు. నువ్వు ఎంత పాపివైనా కానీ, ఎంత తప్పైనా ఉంచుకొని, ఎంత అప్పైనా చేయని, దూరంగా ఉన్నావంటే, ప్రేమించలేని స్థితిలో ఉన్నావంటే క్షమించబడలేవు. ప్రేమించే స్థితిలోకి రా, ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఉట్టి క్షమాపణేనా? ఏమన్నాడు దేవుడు లాస్ట్ వచనం? అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించాను, సమాధానం గలదానవై
సమాధానము దొరికిద్ది. నువ్వు దూరంగా ఉన్నంత వరకు, దేవుడికి దూరంగా ఉన్నంత కాలం నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఏ నాకు గడియారం అయిపోయింది, 11 అవుతుంది. అది సమాధానం ఉండదు, ఏముండదు, సంతోషం ఉండదు, ఏముండదు. ఒక్కసారి ప్రేమించడం నేర్చుకుంటే, దేవుని దగ్గర గడపడం నేర్చుకుంటే, ఏం చేయలేదు, తను ఏం మాట్లాడాల, దేవుడి దగ్గరికి ఏం మాట్లాడాల, ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయన పరిసేడు అనుకుంటున్నాడు అంటే ఈయనకి ఎవరో పాపాత్మరాలు ముట్టుకుంది, ఈయన ప్రవక్త అయితే పాపాత్మరాలు కాలు పట్టుకుందని తెలుసు కదా అని అనుకుంటారు. ఒక పాపాత్ముడు వచ్చి లేదా ఎవరన్నా తప్పిదమ్ములు ఉన్నవాడు వచ్చి సంఘంలో పని చేస్తుంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈడింత భ్రష్టుడని అయ్యగారికి తెలియదా అని అనుకుంటారు. అంతే, అలా అనుకున్న వాళ్ళే భ్రష్టులైపోతారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిని అంటు పెట్టుకుని ఉంటారో ఏం చేస్తారు, దేవుడు వాళ్ళ జీవితాలను మార్చేస్తాడు. చెప్తాం గట్టిగా. చిన్న కిటికీ ఏంటంటే దేవుని పాదాలను పట్టుకోవడమే, ఆశ్రయించడమే. బుడ్డి పగలగొట్టి దేవుడి దగ్గర పోసేయడమే. కానీ అప్పుడు సమాధానం సంతోషం ఎందుకు రాదు? వాక్యం చెప్తుంది కాదు, నువ్వు సమాధానం గలవానే పొమ్ము అంటే సంతోషము. ఎంత పాపాత్మురాలైనా తన లైఫ్ మారిపోయింది, తన జీవితం మారిపోయింది, తన పరిస్థితులు మారిపోయినాయి. లోక సంబంధమైన వాటి కోసం ఇంకా ఆశపడలేదు, దేవుని పాదాల కోసం ఆశపడింది, దేవునితో గడపాలని ఆశపడింది, దేవుణ్ణి హత్తుకుంది, దేవుడితో నడవాలని ఆశపడింది, సమాధానమును సంపాదించుకుంది, పాప క్షమాపణను సంపాదించుకుంది, దేవుని రాజ్యానికి వారసురాలిగా మార్చబడింది. కిటుకు ఏంటి అంటే విలువైనది ఏది అనుకుంటున్నామో అది తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టి పాదాలను పట్టుకుని ఉండడమే. ఏసంట ఆ స్త్రీ వైపు చూస్తూ సీమోనుతో చెప్తున్నాడంట. అంతేనా? దేవుడు మళ్ళీ అది చదవండి. దేవుడు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో మాట్లాడుతున్నాడంట. ఆమె చేస్తున్నదంతా కూడా దేవునికి ఎంత నచ్చింది అంటే హృదయం కానీ, ఆ ఒక దీనత్వం కానీ, ఆ పగిలిన ఆ కన్నీరు కానీ, ఆ తలను తీసుకొచ్చి తన అహమును తీసుకొచ్చి దేవుడి పాదాల దగ్గర వేయడం కానీ, దేవుడి ముందు నిలబడలేని ధైర్యం లేక దేవుని పాదాలు వెనకాల నిలబడడం కానీ, ఏదో ఒక్కోదానికి చాలా అర్థం ఉంది. నేను ఇప్పుడన్నా దేవుని చిత్తం మీద మరలా చెప్పుకుందాం ఉంది, చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఏదైనా కానీ దేవుడు ఆమె వంక ఏం చేశాడంట, చూశాడు, తిరిగి సీమోనుకు సాక్ష్యం చెప్తున్నాడు. మీరు గనక నేను గనక ఆ పాపాత్మురాలైన స్త్రీ చేసినట్టు దేవుడే విలువైన వాడు, లోకం ఏది విలువైంది కాదన్న స్థితిలోకి వస్తే మన గురించి దేవదూతలకి సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. స్త్రీ వైపు తిరిగాడు, సీమోనుతో చెప్తున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే. ఏ స్త్రీ అన్నాడు? ఈ పాపాత్మరాలైన స్త్రీ అన్నాడా? అండు. ఇంత పాపం చేసావు, నువ్వు వెళ్ళిపో అండు. ఆ పరిసైడ్ ఏమనుకున్నాడు, ఈమా పాపాత్మురాలైన స్త్రీ. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటాడు, అబ్బో ఈడు భ్రష్టుడు, భ్రష్టురాలు, ఉడుస్తుంది ఏంటి, చేస్తుంది ఏంటి అని అనుకుంటారు. కానీ దైవజనుడు అలాగా అనుకోడు. దైవజనుడు ఏం చెప్తాడు తెలుసా? ఆ స్త్రీ చూస్తున్నావే, ఆ కుమారుడిని చూస్తున్నావు చూసావా, దేవుని కొరకు కష్టపడుతున్నాడు, సాక్ష్యం పొందుకోవాలి. ఏదో వెళ్ళిపోతున్నాం కాదండి. దేవుడు మీ గురించి సాక్ష్యం చెప్పాలి, దైవజనుడు మీ గురించి సాక్ష్యం చెప్పాలి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశ మనలో ఉండాలి. దేవుని కొరకు లోకాన్నే విడిచిపెట్టినప్పుడు, లోకంలో ఉన్న వాటినే విడిచిపెట్టినప్పుడు కొంతమంది ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది. పేర్లు చెప్పను, జరిగేవి కూడా చెప్పను, చాలామందికి తెలుసు. ఆ విలువైన దాన్ని అనుకుంటున్నారు, అది విలువైందని. ఆ విలువైన దాన్ని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టాలన్న ఆలోచన రావట్లేదు వాళ్ళకి. సమాధానం లేకుండా బ్రష్లు అయిపోయి, నేను ఒకతనికి ఫోన్ చేశాను, ఒక అతను నాకు మెసేజ్ చేశాడు. నేను దోహాలో ఉన్నప్పుడు, అన్నా దోహా వెళ్ళావంట కదా, అది చేసి మాట్లాడుతా ఒక మాట అన్నాడు, నువ్వు వదిలేసావన్నా అందుకే ఇలా భ్రష్టుడిని అయిపోయానని. మేము వదలం.
దూరంగా తిరిగితే పేరుకుపోతూ ఉంటాయి. 500 అప్పిచ్చినోడు ఏం చేశాడు? దూరంగా తిరిగాడా? అప్పిచ్చినోడి దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వలేను అన్నాడా? అప్పిచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి ఏమీ లేవు అన్నాడు కాబట్టి క్షమించాడు. మీరు సంఘానికి దూరంగా తిరిగితే భ్రష్టులు అయిపోతారు. సంఘాన్ని అంటు పెట్టుకోండి. తల్లి సంఘము ఆదరించేది. తల్లి ఆదరించిన రీతిగా సంఘం ఆదరిస్తుంది. సంఘంలో కొంతమంది ఉంటారు ఏలెత్తి చూపించేవాళ్ళు, ఉండకుండా ఉండరు, ఉండాలి. వాక్యమే చెప్తుంది ఉంటారని. వాళ్ళ వైపు చూడొద్దు. దేవుని పాదాలను ఆశ్రయించండి. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా ప్రయత్నించండి. సమాధానము మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు సమాధానం కోసం పరిగెత్తడం కాదు, సమాధానమే మీ వెనకాల ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. దేవుడి చిన్న మాటలు దీవించింది గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రవి గారికి సమయం. ఒక మాట చెప్తాను. అత్తరువట హృదయాన్ని సంతోషపరుస్తుందట. దేన్ని? హృదయంలో నుంచి వచ్చే మాటలనట దేవుని సంతోషపరుస్తుందట. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి వారి చేతిలో అత్తరు సీసా ఉంది. అందరి దగ్గర ఏముంది? అత్తరు. మళ్ళా జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోతున్నాం, జాగ్రత్తగా పట్టుకొస్తున్నాం, జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోతున్నాం. ఇతరులు అనుకున్నట్టు నష్టపరచనేలా పగలగొట్టేసి యేసయ్య ఏమి చేస్తున్నా మాట్లాడలేదు, చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను గుడికొచ్చి కూర్చుని మాటలు వింటూ మన పద్ధతిలో మనం నడుచుకుంటూ పోతున్నాం. మనలో ఏం చేస్తుంటాడు? ఆయన చూస్తూ ఉంటాడు. పాపాత్మురాలే కానీ ప్రభుని చెప్పాలా ప్రేమించిన వ్యక్తి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని మాత్రము ప్రేమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు కదా. తండ్రి వీళ్ళు ఎందుకు బతిమాలలేదు? నిజంగా ప్రేమ ఉన్నవాడైతే చాలామంది భ్రష్ట సంఘస్థులు ఉంటారు ప్రపంచంలో. ఏ సంఘస్థులలో చెప్పండమ్మా? గుడి మానేస్తారు. ఒక వారం, రెండో వారం, మూడో వారం అక్కడి నుంచి పూర్తిగా మానేస్తారు. నాన్న ఎందుకు మానేసేవరా అని ఎవరైనా వీళ్ళు అడిగితే 2 వారాలు రాలేదండి, నేను పాస్టర్ గారు గుర్తున్నానా, వచ్చి అడగొచ్చుగా. ఒరే పోరా, నువ్వు పోతే ఇంకొకడు ఉన్నాడు అనుకున్నాడు. మరి తప్పిపోయిన కుమారుడు దగ్గర తండ్రిని ఏం చేయాలా? మరి నాన్న ఆస్తి తీసుకెళ్ళి పాడు చేసుకుంటే పాడు చేసావు, రారా అని బ్రతిమాలలో వద్దా? చెప్పండి. మరి బ్రతిమాల లేదు అంటే అర్థం ఏంటి? ప్రేమ లేనోడనా? ప్రేమ లేనోడైతే ఆయనక దూరంగా ఉన్నప్పుడే బిందుకు పరిగెడతాడు. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై పడి చేదు తవ జీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమ సాక్ష్యమై
కనుక అత్తరు సీసా పట్టుకొచ్చి మళ్ళా జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళలేదు. ఈ అత్తరు సీసా విలువైన హృదయానికి సాదృశ్యము. ఈ హృదయాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెప్పండి, పాట పాడటం కాదు, పగిలిన హృదయముతో దాన్ని ఏం చేయాలి? హృదయాన్ని. నాకు ఒక్క చుక్క రాదండి, దొర్లాడి ఏడిపింతాడు. చుక్క రాదు అన్నవాడిని కింద పడి దొర్లాడి ఏడిచేటట్టు చేస్తాడు. అలాంటి మాటలు మాట్లాడొద్దు. దేవునికి పాట పాడుకుంటే కన్నీరు తుడుసువాడ ఉత్తేగా చూడడానికి మంచిది. అత్తరు సీసాలు అప్పుడప్పుడు ఇలాగా అత్తరు సాయిబుల్లా బుక్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకోవద్దు. హృదయాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పగలగొట్టాలి. ఓకే, దేవుడు మాటలు దీవించడు గాక. ఆ ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. మన ఆగస్టు 15న హెబ్రోన్ వారి క్విజ్ ప్రోగ్రాంకి వెళ్ళిన వారు దేవుని కృపను బట్టి సెకండ్ ప్రైజ్ సంపాదించుకున్నారు. మరి సింగింగ్ కొట్టమని చెప్పిదే కదా కొట్టడం. అలాగే సింగింగ్లో థర్డ్ ప్రైజ్ సంపాదించుకున్నారు. వాడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద వస్తున్నప్పుడు ఆవిడకి డబ్బులు ఇచ్చి కొట్టమంటారు అందరు చప్పట్లో. ఇది మనకు వచ్చినటువంటి సెకండ్ ప్రైజు. ఫస్ట్ ప్రైజ్ మరొకరికి వెళ్ళింది. దేవుడు మనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేదనే బాధపడే కన్నా సెకండ్ ప్రైజ్ వచ్చిందని ఏం చేయాలి? మనం సంతోషించాలి. అది నేర్చుకోవాలి మనం. ఆ సంఘములో మరి వీళ్ళకన్నా ఎక్కువ ప్రార్థన చేసేదేమో, వీళ్ళకన్నా ఎక్కువ నమ్మకం ఉంచేదేమో, వీళ్ళకన్నా ఎక్కువ కష్టపడ్డారేమో. కనుక నెక్స్ట్ టైము వీళ్ళు మళ్ళా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ ప్రభు మీద ఆధారపడినట్లు మీరు వారి కొరకు ప్రార్థించవలసిగా మనం చేస్తున్నాను. మరి జనరేషన్లో తేడాలు కనపడుతున్నాయి. అప్పుడు ఈ యొక్క ప్రైజ్ బట్టే మనం ఆనందించేవాళ్ళం. నేను 5 ముక్కలు చేశాను, మళ్ళా చక్కగా 5 ముక్కలు చేశారు. ఓకే, నేను స్తోత్రం. వీళ్ళందరికీ పక్కన పెట్టి ఓకే. బ్యాటరీ కూడా పెట్టరా. మొట్టమొదటిగా మరి టీం లీడర్గా ఉండి జోన్స్ గారు లేకపోయినా బాధ్యత వహించి ఉపవాసం ఉండి 3 దినాలు మరి ప్రోత్సహించినటువంటి సోదరుడు డానియల్ పుష్పరాజ్. చెప్పకుండా
ఓకే, రైట్. రెండవది, మరి సురేష్ చాలా ఆసక్తితో ప్రతి దినము ఎవరు వచ్చినా రాకపోయినా, బిడ్డలు ఒక్కొక్కసారి రాకపోయినా కష్టపడి చదివాడు, మంచిగా సమాధానం చెప్పాడు, మంచిగా అందరూ ఏడ్చారు. చెప్పలేమో ప్రైజ్ రాలేదేమని, దేవుడి దగ్గర వారి సమస్యల నిమిత్తం ఎప్పుడైనా ఏడ్చారో లేదో తెలియదు, కానీ బాగా ఏడ్చినందుకు సోదరుడు. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ చిన్నోడైన నజరేతులోనేది నజరేత్ అంటేనే చిన్నోడు. ఓకే, రైట్. ఆడపిల్లల్లో వీళ్ళిద్దరే మరి బాధ్యత కలిగి చక్కగా అని ప్రియ, ఓకే. నెక్స్ట్ దీపిక, రా. ఈ అమ్మాయి ఎంత బాగా పాడుతుందో తెలీదు సింగింగ్లో. ప్రైజ్ నాకే నమ్మకం లేదు. అయినా దేవుని స్తోత్రం. రా. తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో బాగా ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాను. మొదటి షిఫ్ట్లో ఒక మాట చెప్పాను. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ర్యాక్ నిండా వాలీబాల్కి సంబంధించినటువంటి ప్రైజెస్. అంత బాగా ఆడతాడు వాళ్ళ పెద్ద అబ్బాయి, బాగా ఆడతాడు. చాలా పెద్ద పెద్ద ప్రైజ్, చిన్నప్పుడు పెద్ద ప్రైజులు ఉన్నాయి. మా వాడికి స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్ వచ్చిందన్నాడు. అంత బాగా మంచి ప్లేయర్ అనేవాడు, స్టేట్ ప్లేయరు వచ్చారు. ఇంకొక ర్యాక్ నిండా ఇటువంటి బైబిల్ క్విజులు, సింగింగ్ కాంపిటీషను, వ్యక్తిగత బైబిల్ క్విజ్, ఇండివిజువల్ అవి ఉన్నాయి. ఈ ఎవరి అండి? మా రెండో వాడండి. మరి లేడండి, రెండో వాడు ఏడి? లేడండి. కెనడాలో ఉన్నాడు, వాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. దేవుడు వాడి గొప్పగా స్పోర్ట్స్లో ప్రైజెస్ ఉన్నవాడేమో ఇండియాలో ఏదో సంపాదించుకుంటున్నాడు. దేవుడిలో ప్రైజులు ఉన్నవాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటే దేవుళ్ళు ప్రైజులు కొట్టమనండి. ఇక్కడే లాక్కుంటా పీక్కుంటా బతకాలంటే అక్కడ పంపొద్దు. మీకు ఏది కావాలో తల్లిదండ్రులు ఏది బిడ్డల విషయంలో జాగ్రత్త పడతారో దాన్ని మీ ఇష్టం. ఓకే, మంచి చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా రక్షక, ప్రియ బిడ్డలు మా ప్రభువా, వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ పొందిన ఆనందాన్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రులు పొందిన ఆనందాన్ని బట్టి నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ఆయన మరెక్కువగా రాబో సంవత్సరాల్లో బిడ్డలకు ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానముతో పాటు ఖ్యాతిని, దీవెనను, ఆశీర్వాదమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. మా ప్రభువా, అతను తీసుకుని వచ్చినటువంటి బిడ్డ దాన్ని పగలగొచ్చి నాయన నీ తల మీద పోసింది నీ వాక్యంలో చూస్తున్నాం. నీ కాళ్ళకు రాసిందని వాక్యంలో చూస్తున్నాం. ఆ గదంతా కూడా అత్తరుతో నిండిపోయింది నాయన.
వాసనతో సువాసనతో నిండిపోయినది. అలాగే పాపాత్ములైన మమ్ములను మీ పాదాలు కడిగే అనుభవంలోనికి సంఘమంతా, కుటుంబమంతా సువాసనతో, సంతోషముతో నిండే ఆ అనుభవం మాకు అనుగ్రహించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అయిన బిడ్డలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమె.